భాజపా వర్సెస్ కాంగ్రెస్ ఇక మొత్తానికి నిన్న భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ను కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ముట్టడించారు. ఒకరికొకరి మధ్య పరస్పర ఘర్షణలు కూడా జరిగినాయి. ఇక ప్రియాంకపై వ్యాఖ్యలకు నిరసనగా భాజపా కార్యాలయాన్ని ముట్టడించిన యువజన కాంగ్రెస్, ప్రతిగా గాంధీ భవన్ ముట్టడికి యత్నించిన బీజేవైఎం ఏబీవీపీ, పరస్పరం జెండా కర్రలతో దాడులు, తీవ్ర ఉద్రిక్తత నిన్నైతే మొదలైంది. ఇక వీళ్ళు వచ్చేసి ఎవరు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అటు బీజేపీ పార్టీ ఆఫీస్ను వాళ్ళ యొక్క కార్యాలయాన్ని ముట్టడించినందుకు మళ్ళా దానికి ధీటుగా పోటీగా బీజేపీ వాళ్ళు కూడా గాంధీ భవన్ ముట్టడించే ప్రయత్నం చేశారు. అయితే నిన్న ఒక బీజేపీ నాయకుడు ఇక సోనియా గాంధీని విమర్శిస్తూ లేకపోతే రోస్ట్ చేస్తూ ట్రోల్ చేస్తూ ఏదో ఒక విధంగా ఇక ఆమె చెంపాల మాదిరి ఆమె బుగ్గల మాదిరి మేము రోడ్లు మంచిగా నున్నగా వేస్తామని చెప్పి చెప్పడం అయితే చూసినాం. దానికి ఖండిస్తూ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఇక దాడికో నిరసనకో దిగిండ్రు. వాస్తవానికి ఒక మహిళను పట్టుకోనో ఒక నాయకురాలను పట్టుకొని వాళ్ళ యొక్క బాడీ షేమింగ్ గురించి కావచ్చు, ఇంకొక దాని గురించి ఇంకొక గురించి వాళ్ళ అవయవాల గురించి మాట్లాడడం తప్పు. నేను వేస్తా పూలలాగా వేస్తా, వంతెనలాగా వేస్తా, పూల వనంలాగా చేస్తా, మంచిగా నీకు మెత్తటి గడ్డిలాగా చేస్తా రోడ్డును అనొచ్చు. అటువంటి ఉదాహరణలు కూడా ఉంటాయి. బట్ ప్రతిపక్ష నాయకులపైన ఇటువంటివి తీసుకోవడం అనేది సిగ్గుచేటు. అంటే అది సమాజానికి మరి వ్యవస్థకు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారో తెలీదు. బట్ ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన అంశం మాత్రం ఇంకోటి ఖచ్చితంగా ఉన్నది. అయితే వాస్తవానికి చూసుకుంటే నిన్న ఈ యొక్క బీజేపీ నాయకుడు, ఒకసారి మనం వివరంగా ఈ వార్తలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం జెండా కర్రలతో దాడులు చేసుకున్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ఎంపీ ప్రియాంక గాంధీపై భాజపా ఢిల్లీ నేత రమేష్ బీదూడి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం మధ్యాహ్నం యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి నాయకత్వంలో కార్యకర్తలు ర్యాలీగా భాజపా కార్యాలయం వద్దకు వచ్చారు. ఇక వచ్చి ఏం చేసిరో చూడరు ఒకసారి. ఇట్లా కర్రలే మొత్తం ఇవిగో ఈడ కర్రలు చూడొచ్చు మీరు, కట్టెలు. అయితే ఈ ప్రియాంక గాంధీ గారికి ఒక అన్నున్నాడు. అన్న పేరు రాహుల్ గాంధీ. ఆమెకు ఒక అమ్మ ఉన్నది. ఆమె పేరు సోనియా గాంధీ. వాళ్ళ కుటుంబ సభ్యులు గాంధీ పేరు పెట్టుకున్న కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఈ ఎవరైతే ఇప్పుడు ఈ బీజేపీ నాయకుడు ఆ మాటలు అన్నాడో, ఆమెను కించపరుస్తూ తక్కువ చేస్తూ మాటలు అన్నాడో, మరి ఆయన ఇంటిని ముట్టడించడానికో ఆయన ఇంటి చుట్టుపక్కలకు ఆయన మీద దాడికి రాహుల్ గాంధీ గారు పోలేదు. దానికి ఒకవేళ రాహుల్ గాంధీ వచ్చినా కూడా మళ్ళీ దాన్ని ప్రతిఘాటిస్తూ వారు కూడా మళ్ళీ తిరిగి రాహుల్ గాంధీ గారి ఇంటి ముట్టడికో లేకపోతే సోనియా గాంధీ గారి ఇంటి ముట్టడికో రారు. ఎప్పుడైనా ఒక నాయకుడు ఇంకొక నాయకుడి మీదికి కొట్లాటకు పోవంగా ఆ తాకలాలు, ఆ తావు, ఆ ముచ్చట, జోలి మనం విన్నామా? ఒక నాయకుడు ఇంకో నాయకుడికి పైకి కర్రలు పట్టుకొని పోవడం మనం ఎక్కడైనా చూసినామా? ఒక నాయకుడు ఇంకో నాయకుడికి చెప్పులు చూపెట్టడం మనం చూసినామా? ఒక నాయకుడు కొడితే ఇంకో నాయకుడికి రక్తంగారంగా మనం ఎక్కడైనా చూసినామా? నాయకులు కేవలం ప్రెస్ మీట్లకు, మైకులకు, సభలకు మాత్రమే పరిమితం అయిపోతా ఉన్నారు. మరి కార్యకర్తలు ఎందుకు పార్టీ ఆఫీసులు ముట్టడికి, కర్రలకు, కొట్లాడలకు, దెబ్బలకు, జైళ్లకు మరి దిగజారిపోతా ఉన్నారు? ఒకసారి కార్యకర్తలు ఆలోచన చేయండి. ఎందుకు అంటే ఎవరు పిలుపునిచ్చిండ్రు మీకు ఈ రకం కర్రలు పట్టుకొని దాడులకు పోవాలని? నాయకులు ఎప్పుడైనా ఈ విధంగా చేస్తారా? నిజంగా ఇట్లా చేసినోడు ఎప్పుడు కూడా నాయకుడు కారు, గుర్తుపెట్టుకోండి. ఏదో ఆవేశానికి, ఉద్వేగానికి లోనై, ఏదో భావోద్వేగాలకు గురై మనం ఏదో మా నాయకురాలని అట్లాంటివా, మా నాయకుడిని ఇట్లాంటివా అని బట్టలు చింపేసుకొని మొత్తం కర్రలు పట్టుకొని కొట్లాడకపోతే ఎవరికి నష్టం? గాయాలు ఎవరికి, కేసులు ఎవరికి? అయితే నీ అవతలోడి గాయాలైతే లేకపోతే నీ కేసులు అయితే. ఈ రెండింటి వల్ల నష్టాలు ఎవరికంటే మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన మీ భార్య బిడ్డలకు, మీ కడుపులో పుట్టినందుకు మీ పిల్లలకు నష్టం, ఇసొంటోళ్ళను అన్నందుకు మీ తల్లిదండ్రులకు నష్టం. ఏం సాధిస్తారు? కార్యకర్తలు కొట్టుకొని చేస్తూ ఉంటే నాయకులు మాత్రం పైన రాజ్యాలు వెళ్తా ఉన్నారు. ఇకనైనా మారుండ్రయ్యా సారు, మీకు దండం పెట్టి నా 2 చేతులు ఎత్తి మొక్కి మరీ చెప్తానని కార్యకర్తలకు. ఇంకెప్పుడు మీరు తెలివికొస్తారు? ఇంకెప్పుడు మీరు జ్ఞానోదయం అవుతుంది మీకు? కర్రలు పట్టుకొని కొట్లాడకపోవాల్సిన అవసరం ఏం వచ్చింది? నిజంగా అట్లా అన్నదా? మీరు నిరసన వ్యక్తం చేయండి, మీ యొక్క భావోద్వేగాన్ని మీరు బయటికి తెలియపరచండి. మీడియా మిత్రులను తీసుకొచ్చి ఈ రకంగా మాటలు అనడం తప్పు, ఇది పద్ధతి కాదని మీడియాకు తెలియజేయండి. అన్న వ్యక్తి పైన కేసులు ఫైల్ చేయండి, ఈ రకంగా చేయండి. బట్ ఈ కర్రలు పట్టుకొని కొట్టుకునే సంస్కృతి ఎక్కడిది? నాయకులకు నష్టాలు లేవే, కష్టాలు, బాధలు, కొట్లాటలు, రక్తాలు, దెబ్బలని కార్యకర్తలకే కదా. ఏం సాధిస్తారన్నలారా? పదవుల కోసం కొట్లాడండి,
రాజ్యాధికారం కోసం కొట్లాడండి, మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబాన్ని బాగు చేయడం కోసం కొట్లాడండి. బట్ మా నాయకురాలను ఇట్లా అన్నాడు, మా నాయకుడిని ఇట్లా అన్నాడు, వాళ్ళు తిట్టుకురు, పైన ఢిల్లీలో ప్రెస్ మీట్ల ముంగట మేము పోయి పార్టీ ఆఫీసులకు జరుగుతాం, మేము పోయి ఇంట్లోకి జరుగుతాం, కర్రలు పట్టుకొని వాళ్ళ తలకాయలు బలగొడతాం అంటే అది తప్పు. దయచేసి చికెనైనా మీరు రియలైజ్ అవ్వండి. ఇంకెప్పుడు మారుతారు? కార్యకర్తలు కొట్టుకొని చచ్చిపోయారన్న వార్తలే తప్ప ఈ దేశంలో 2 నాయకులు కొట్టుకొని చచ్చిపోయారన్న వార్త ఎక్కడైనా చూసినామా? ఒక నాయకుడు పోయి ఇంకో నాయకుడు తలబగలు కొట్టినన్న వార్త ఎక్కడైనా ఎప్పుడైనా మనం చూసినామా? గతంలో కూడా ఇదే తెలంగాణలో చూసుకుంటే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి ఆయన ఎమ్మెల్యే పోయిండు, గాంధీగా వీళ్ళకు మంచిగానే ఫైర్గా కొట్లాట జరిగింది. పాడి కౌశిక్ రెడ్డికి సొక్కా నలగలే, ఆర్కే పూడి గాంధీకి బూటుకు మరగంటలే. కానీ కార్యకర్తల బట్టలు తీనిపోతాయి, కార్యకర్తలకు పెదవులు వాలిపోతాయి, కార్యకర్తల మీద కేసులు పడతాయి, కార్యకర్తలు జైల్లో కూర్చుంటారు. మీరు ఆలోచించండి. ఇక్కడైనా కూడా అంటే మనకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, బాధలు ఉంటాయి. అంటే మనము అడ్మైర్ చేసుకుంటాం నాయకుల్ని. అంటే ఒక రకంగా భారతదేశంలో ఇది మంచిది, ఇది దరిద్రం కూడా. అంటే కొందరు వ్యక్తులను చూసి, నాయకులను చూసి మనం ఇన్స్పైర్ అయ్యి జీవితంలో ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం. ఇంకొన్ని సందర్భాల్లో వాళ్ళని అడ్మైర్ చేసుకుంటాం, వాళ్ళని పూర్తిగా మనలో దింపేసుకుంటాం కనుక, వాళ్ళ మీద ఇష్టానుసారంగా ప్రేమ పెంచేసుకుంటాం కనుక వాళ్ళని ఏమంటే ఓరలేకపోతాం, తట్టుకోలేకపోతాం. మనం కూడా ఏం చేయాలంటే తెలివితోటి ఓ మైక్ పెట్టుకొని, బల్లా వేసుకొని, టేబుల్ పెట్టుకొని, ఓ ఛానల్ పెట్టుకొని మాట్లాడాలి. ఎవరు మనకు ఛానల్ రావట్లేదు, పిలవట్లేదు, మేము నార్మల్ కార్యకర్తలు అంటే మీరు 10 మంది కూడి ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాన్ని అనాలిసిస్ చేస్తూ మాట్లాడచ్చు. ఈ విధంగా చేయండి. నాయకులు ఏం చేస్తా ఉన్నారు, నాయకులు ఏ విధంగా గేమ్ ప్లే చేస్తా ఉన్నారు, నాయకులు ఏ విధంగా ప్రతి నాయకులకు వాళ్ళ ఎదుటి వారికి, వాళ్ళ యొక్క ప్రతిపక్షాలు కావచ్చు, అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఏ రకంగా సవాలు ఇసురుతా ఉన్నారు. మరి కార్యకర్తలు ఏం చేస్తూ ఉన్నారు ఒకసారి మీరు చూడండి. కర్రలు పట్టుకొని పోయి కొట్లాడే సంస్కృతి మనకెందుకు కార్యకర్తలకు? ఈ కొట్లాటలో ఏ నాయకుడు కూడా నష్టపోడు. నేను నిజంగా చెప్తా ఉన్నా. ఇకనైనా మారుండ్రు. మీ మనసు నొచ్చుకొని ఉండొచ్చు నేను ఈ విధంగా అంటుంటే, బట్ సిగ్గు శరం ఉంటే ఇకనైనా మారుండ్రి. నేను చెప్తా ఉన్నా కదా, అధికారం కోసం కొట్లాడుండ్రి, కుటుంబాల యొక్క బాగు కోసం కొట్లాడుండ్రి, మీ వ్యక్తిగత లబ్ధి కోసం కొట్లాడుండ్రి. బట్ పైన ఢిల్లీలో కూర్చున్నా, లేకపోతే స్టేట్లో కూర్చున్నా, హైదరాబాద్లో కూర్చున్నా, క్యాంప్ ఆఫీసులో కూర్చున్న నాయకుల కోసం మీరు రోడ్లెక్కి ఈ విధంగా తలలు పగలు కొట్టుకోకుండా, దీనివల్ల మీకు, మీ కుటుంబాలకు, మీకు ఎవరికి ఏమీ మంచి జరగదు. మన్నలారా మీకు దండం పెట్టి చెప్తా ఉన్న కార్యకర్తలారా, పైన ఉన్న నాయకుల కోసం, ప్రెస్ మీట్లకు, సభలకు మాత్రమే పరిమితమైన నాయకుల కోసం మీరు రోడ్ల మీదకి దిగి కర్రలతో కొట్టుకోకొని చావుకుండ్రి. మీరు నమ్ముకున్న కుటుంబానికి ఏమైనా మంచి చేయండి. ఇవాళ ప్రియాంక గాంధీని ఎవరో ఒక మాట అన్నారని చెప్పేసి మీరు రోడ్డు మీద కర్ర పట్టుకొని పోయి ఒకటి తలకాయ బలగొడితే, వాడిచి మీ తలకాయ బలగొడితే, మిమ్మల్ని నమ్ముకొని, మిమ్మల్ని కట్టుకొని మీ భార్యకు మీరు కుట్లేసుకొని తల కట్టుకొని ఇంటికి పోతే ఆమెకేమనిపిస్తుంది? నా మొగోడు పెద్ద మొగోడు అనుకుంటే పోయి పైన ఉన్న నాయకుల కోసం తలకాయ బలగొట్టుకొని వచ్చిండు అని అనిపించదా? ఒక మాట మనం జనరల్గా మాట్లాడుకుందాం. అంటే మీడియా, పేపరు, లేకపోతే అనాలిసిస్, జర్నలిస్టు, లేకపోతే రాజకీయ నాయకులు, పొలిటీషియన్స్ ఇవన్నీ పక్కన పెడితే ఓపెన్గా కుల్లాగుతా మాట్లాడుకుందాం. మీ కుటుంబాలు సంతోషపడితే మీరు ఈ విధంగా కొట్లాడడానికి దిగితే, మీ సుట్టపోడో, లేకపోతే మీ బంధువో, మీ స్నేహితుడో మంచి పని చేసిన వాళ్ళు ఎవడన్నా మెచ్చుకుంటాడా? దయచేసి మారుండ్రి. మార్పు మొదలవ్వాలంటే కర్రలతోని, కొట్లాటలతోని, ఇక రాళ్ళ దెబ్బలతోని మారవు. మనలో చైతన్యం మొదలై, విప్లవాత్మకమైన చైతన్యం మొదలై, అది మార్పు దిశగా అడుగులు వేస్తే, మనం వేసే ప్రతి అడుగు కూడా అభివృద్ధి పథం వైపు నడిపిస్తే అప్పుడు బ్రతుకులు కావచ్చు, జీవితాలు కావచ్చు మారుతాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.